ఏపీలో బీజేపీ పాత్ర ఏంటి? కేంద్ర ప్రతినిధిగా రాష్ట్ర నేతలు ఇప్పటివరకు రాష్ట్రానికి చేసిన మేలేంటి? అమ్మ నమస్కారం అమ్మ. అదేవిధంగా విదేశాల్లో ఉన్నటువంటి అన్నదమ్ములకి అక్కచెల్లెళ్ళందరికీ కూడా మీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నమస్తే సార్. 2014 విడిపడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక కష్టాలతో వచ్చినటువంటి రాష్ట్రం, అప్పులతో విడిపడినటువంటి రాష్ట్రం. అటువంటి రాష్ట్రాన్ని ప్రాథమిక స్థాయి నుంచి అక్షరాభ్యాసం చేసుకుంటూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే అద్భుతమైనటువంటి రోడ్లు, అద్భుతమైనటువంటి గ్రామ అభివృద్ధి, అదేవిధంగా దేశంలో జీడిపిలో పాలు పంచుకోవటం, అదేవిధంగా రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, అనేకమైనటువంటి అవకాశాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్మార్ట్ సిటీలు, హెరిటేజ్ సిటీలు, అమృత్ సిటీలు అనేటువంటి నగర అభివృద్ధితో పాటుగా గ్రామాలలో ఈ రోజున ఎల్ఈడి బల్బుల దగ్గర నుంచి సిమెంట్ రోడ్ల దగ్గర నుంచి ప్రతి గ్రామీణ వ్యవస్థని, కుటుంబ వ్యవస్థని తట్టాడినట్టుగా వారికి కావాల్సినటువంటి ఇళ్ళు కానీ, ఇళ్లలో ఉన్నటువంటి గ్యాస్ కానీ, కరోనా తర్వాత వచ్చినటువంటి కష్టకాలం ఏర్పడినటువంటి పరిస్థితుల నుంచి అధిగమించడానికి ఇచ్చినటువంటి ఆహార ధాన్యాలు కానీ, అదేవిధంగా సామాజిక భద్రత సంబంధించినటువంటి పథకాలు కానీ, అదేవిధంగా మహిళ, రైతు, యువ సంబంధించినటువంటి ప్రతి రంగానికి కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలతో తట్టాడినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టినటువంటి స్థితి. దాదాపు ఈ 10 ఏళ్లలో 8 లక్షల కోట్ల మౌలిక సదుపాయాల కోసం కేటాయింపులు చేసినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ రాజకీయాలకు అతీతంగా ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి చేసినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఈరోజు ప్రజల ముందు ఉంచినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనపడుతుందమ్మా. ప్రతి రంగం కూడా అభివృద్ధి కళ్ళ ముందు కనపడుతుంది. అయితే చేతితో కలిపికెళ్లాల్సినటువంటి పాలిస్తున్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆలోచన సరళి మిగతా రాష్ట్రాలకి భిన్నంగా ఉండటం వల్ల కొన్ని రంగాల్లో మనం ఆంధ్రప్రదేశ్ని పైకి తీసుకోలేకపోతున్నాం. దాని ఫలితంగా కొంత అవమానాల్ని పక్క రాష్ట్రాల దగ్గర ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కానీ, దాని వలన కొంత నిరుద్యోగ సమస్య, వ్యాపారికంగా పారిశ్రామికంగా వెనకబడినటువంటి స్థితిలో రెవెన్యూ అంశాలలో కూడా చేసినటువంటి పరిస్థితులు కానీ, రాష్ట్రం మీద సృష్టించినటువంటి అప్పులు కానీ రేపటి భవిష్యత్ తరాలకి కొంచెం కొరడా దెబ్బలుగా మారేటువంటి పరిస్థితి ఉందమ్మా. వాస్తవానికి దేశంలో అభివృద్ధిలో అనేక రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనాపరమైనటువంటి వ్యవహారాలలో వెనకబడినటువంటి తీరు కానీ, లేకపోతే రాష్ట్రంలో కేంద్ర అభివృద్ధితో అందుకోలేనటువంటి పరిస్థితులు కానీ కొంత వెనుకంజలో ఉన్నటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కావాలి అని అంటే కేంద్రంలో ఈ రోజున ఏదైతే 2014లో 286 సీట్లతో కానీ, 2019లో 303 సీట్లతో కానీ, రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 350 సీట్లు పైగా సాధిస్తున్నటువంటి నమ్మకంతో మరోసారి కేంద్రంలో దేశ ప్రధాని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో జరిగేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి కావాలంటే అక్కడ అభివృద్ధి చెందేటువంటి రైలు ఇంజిన్ ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి చెందాలనుకున్నటువంటి ఇంకొక రైలు ఇంజిన్ ఇక్కడ ఏర్పడితే డబుల్ ఇంజిన్తో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేసుకెళ్తామనేటువంటి విశ్వాసం భారతీయ జనతా పార్టీ శ్రేణులకు ఉంది. అదే నమ్మకంతో ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది కార్యకర్తలు పనిచేసేటువంటి వాతావరణం ఉందమ్మ. ఇది ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి అంశం. రాజకీయాలకు అతీతంగా పాలనాపరంగా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సామాజిక అభివృద్ధి జరగాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలని చెప్పని మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. అదే అంశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తుంది అన్నమాట. ఇవాళ వికసిత భారత్ అభివృద్ధి చెందినటువంటి కాల్ చేశారు మీతో మాట్లాడడానికి. మహేష్ గారు నమస్తే అండి. బాజీ గారు, ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ గురించి చెప్పారు, ఆంధ్రాలో బీజేపీ రావాలని. ఇప్పుడు 4.5 years నుంచి వైసీపీ పార్టీ ఎంపీలందరూ పార్లమెంటులో పెట్టే అన్ని బిల్లులకు పూర్తి మద్దతు. ఇంకా చెప్పాలంటే మీ బీజేపీ ఎంపీల కంటే వైసీపీ ఎంపీలు 2 చేతులు ఎత్తి మద్దతు చెప్పారు. మరి స్పెషల్ స్టేటస్ గురించి వైసీపీ ఎంపీలు ఎప్పుడు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి ఆయన మరి ఎందుకు అడగటం లేదో, ఎందుకు ఆయన సిబిఐ కేసెస్ వల్ల భయపడుతున్నాడో అడగటం లేదు. మరి స్పెషల్ స్టేటస్ మీ బీజేపీ ఇవ్వటం లేదు. కాబట్టి స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా అసలు ఆంధ్రాలో బీజేపీకి ఏమైనా చోటు ఉందా?
సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు జనసేనతో పొత్తు పెట్టుకున్నారు, బాగుంది, జనసేన గ్రాఫ్ పెరిగింది, పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు, ఆయన సొంత డబ్బుతో కౌలు రైతులకు కూడా ఆయన డబ్బులు ఇచ్చారు. మరి అలాంటి అప్పుడు మీరు జనసేన ఇద్దరు మాత్రమే ఆంధ్రాలో అధికారంలో ఎలా వస్తారు? అంటే మీరు నోటాతో పోటీ పడతారా? బీజేపీకి బిలో 1% ఓటు శాతం ఉన్నప్పుడు మీరు ఎలా వస్తారండి? అంటే మీరు ఇండైరెక్ట్ గా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు తెలుగుదేశంతో కలవరు అని చెప్తారు. మరి మీకు పెద్ద ఓటు బ్యాంక్ లేదు ఆంధ్రాలో, కాబట్టి మీరు ఆంధ్రాలో ఓటు బ్యాంక్ లేనప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఎలా వస్తుంది? అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నది మీ పార్టీయే కదా, ఎందుకంటే అందరు ఎంపీలు పార్లమెంట్ కి ఫుల్ సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఆంధ్రాలో మీ గవర్నమెంటే ఉంది, బీజేపీ గవర్నమెంటే ఉంది ఆంధ్రాలో ఇప్పుడైతే. దాని గురించి మీరేమంటారు?